Audio Jungle. మేము మా ఓట్లు లేవా, మేము ఓట్లు వేయలేదా, మేము ఓట్లు వేయండి మాకు. మరి ఇక్కడ కూడా మీకు గెలిచారు, ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఎమ్మెల్యేలు కూడా మేము గెలిపించారు. ఆ వాళ్ళు మాకు 3000 పెన్షన్తో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తారు అని మేము ఎంతో ఆశపడ్డాం. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అదే కాకుండా మాకు కూడా రాజకీయంగా ఎక్కడ కూడా మాకు ప్రపోజల్ లేకుండా ఎక్కడ కూడా మాకు సీట్లు ఇవ్వలేదు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఇక్కడ మీ వాళ్ళకు మాత్రమే, మీ బంధువులకు వాళ్ళ చుట్టాలకు మాత్రమే ఇచ్చారు. కనీసం మీ కార్పొరేట్ టికెట్ అనగా కనీసం సిట్టింగ్ వాళ్ళకి కాకుండా రిజర్వేషన్ పరంగా మా వికలాంగులకు 5% రిజర్వేషన్ ఉంది. 5% రిజర్వేషన్ పరంగా మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 5 మందికి టికెట్ ఇచ్చినా కానీ కార్పొరేటర్గా ఈ రోజు మాకు ఎంతో సంతోషంగా ఉండే. మీకు పాలాభిషేకం చేసేవాళ్ళం, మీకు పూలాభిషేకం చేసేవాళ్ళం. ఎందుకైనా మమ్మల్ని మొదటి నుంచి చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మా వికలాంగుల శాఖ మరి ఇంతవరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మరి విలీనం చేయడం జరిగింది. వికలాంగులకు స్వతంత్రంగా ఒక హోదా కల్పించి మా వికలాంగుల శాఖలే మరి డైరెక్ట్గా మరి వికలాంగుల శాఖనే కేటాయించాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక ఇజ్రాయిల్ని తీసుకొచ్చి మా వికలాంగుల శాఖలో కల్పించి మరి ఇజ్రాయిల్కు వికలాంగులకు తేడా లేదా సార్ నేను అడుగుతా ఉన్నాను. ఒక వికలాంగులకు సపరేట్ శాఖ ఉంటే మాకు ఎంత బాగుంటుంది. కానీ ఇజ్రాయిల్ని కూడా తీసుకొచ్చి కొత్త వాళ్ళని ఇజ్రాయిల్ని తీసుకొచ్చి కూడా ఆ వికలాంగుల శాఖలను కలపడం చాలా ఘోరము, మరి దౌర్భాగ్యం అని చెప్పి దయచేసి ఇతర పార్టీ వాళ్ళు కూడా, రాజకీయ నాయకుల పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా తెలుసుకోవాలని చెప్పి ఏంటంటే ఈరోజు వికలాంగులను ఇంత చిన్న చూపు చూడడం తెలంగాణ కాదు యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమందికి ఆ వికలాంగుల చైర్మన్ల పదవులు వచ్చినాయి, డైరెక్టర్ల పదవులు వచ్చినాయి, గుడి చైర్మన్లు వచ్చినాయి, ఎమ్మెల్సీ పదవులు కానీ కట్టబెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ వేరే భారతీయ ప్రభుత్వంలో కూడా ఉన్నది. బహుజన్ సమాజ్ పార్టీ కూడా వికలాంగులకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మీరు మాత్రం ఆ వికలాంగులు కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి మీరందరూ మరొకసారి తెలుసుకోవాలి. ఏదైనా పదవి ఉంటే మేము ఎక్కడ కూడా అనట్లేదు, మా రిజర్వేషన్ ఎంత ఉందో ఆ రిజర్వేషన్ పరంగానే మాకు సీట్లు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినతి పత్రం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే రాజ్యాంగం రాసిన రాజ్యాంగకర్త కాబట్టి రాజ్యాంగ ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై వికలాంగ్, జై వికలాంగ్, మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం.